నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మామూలుగా ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఒక నాయకుడు ఉంటారు. అప్పుడు ఆయన ఎక్కడికి తిరగాలన్నా ఆ ఖర్చులయ్యి గూడా మనం వేరేగా లెక్కిస్తుంటాం. కాకపోతే ఇప్పుడేంటంటే పవర్ సెంటర్స్ 3 ఉన్నాయి. ముగ్గురు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ముగ్గురు ఎక్కడికి ప్రయాణించాలన్నా కూడా ఇంకా మనకందరికీ తెలిసిందే, చాలా భారీ ఖర్చులవుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న ఒక విషయం ఏంటంటే, లోకేష్ గారు ఈ మ్యాచ్‌లు చూడడం మీద మనం నిన్న మాట్లాడుకున్నాం. అయితే ఆయన కొలంబో వెళ్ళొచ్చిన దాని గురించి ప్రభుత్వ ఖర్చునే 1,00,00,000 పైనే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఆయనేమో నా దుడ్లతో నేనెళ్ళాను, నీ దుడ్లేమన్నా ఖర్చు పెట్టావా అని ఏదో ఒకటి వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నదేంటంటే, అది స్టేట్‌మెంట్ చూపించండి మీరు, నిజంగానే మీ సొంత ఖర్చులతో ఎళ్తే అంటున్నారు. చూపిస్తే అయిపోద్ది గదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లున్నాయంటే నిజానికి ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ఎందుకంటే నాయకులైనంత మాత్రాన, పదవుల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత అభిరుచులు ఉండకూడదని రూల్ ఏం లేదు. క్రికెట్ చూడొచ్చు, లేదా హాకీ చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు, కొలంబోకి పోవచ్చు, అమెరికాకు పోయి కూడా వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు. దాంట్లో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ అభ్యంతరం ఎక్కడుందంటే, జగన్ గారిని మీరు ఒకవేళ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొలంబో మ్యాచ్ చూడడానికి వెళ్ళారనుకోండి, వెంటనే వీళ్ళు బ్యానర్ ఏం రాసి ఉండేవాళ్ళు, రాష్ట్రం అవుట్, జగన్ క్రికెట్ అని రాసి ఉండేవాళ్ళు. ఇలాగే కదా రాస్తారు. అప్పుడు మీరు కూడా దానికి, ఇప్పుడు మీరు రాష్ట్రం సమస్యల్లో ఉంది, అప్పుల్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. మీరు ఆగే క్రికెట్ కొలంబోకు చూసి మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చి బిల్ గేట్స్ని పలకరించి ఏదో చేస్తున్నారు. దీనికి వైసీపీ ఏమంటా ఉంది, అయ్యా మీరు ₹1,00,00,000 ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూశారు అనేది వైసీపీ ఆరోపణ. లోకేష్ గారు ఏమంటున్నారు, అయ్యా మేమేమి మీ డబ్బులు ఏమి తీసుకోలేదు, గవర్నమెంట్ డబ్బులు ఏమి పెట్టలేదు, ఏమి లేదు, నా డబ్బులతో నేను కొలంబోకి పోయి క్రికెట్ చూస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి అనేది ఆయన ఒక ట్వీట్. ఇది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విపరీతంగా ప్రైవేటు విమానాల్లో తిరుగుతున్నారు. వ్యక్తిగత పర్యటనలకు కూడా తమ ప్రభుత్వ ఖర్చులో రాసేస్తున్నారు. వీళ్ళ ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు దాటుతూ ఉంది అని ఈ మధ్య తరచుగా వార్తలు వస్తున్నాయి. మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? శ్వేతపత్రం లాగా, వైట్ పేపర్ లాగా ఉండాలి మీరు, మీ రాజకీయం. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఏం చెప్పాలంటే, అయ్యా మేము ప్రభుత్వ పర్యటనలకు హెలికాప్టర్లు, విమానాలు వాడుతున్నమాట నిజమే, దాన్ని ఎవరు కాదనలేరు. మీరు ప్రభుత్వ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారు పలానా పర్యటనకు ఎక్కడ కుప్పమో ఎక్కడికో వెళితే ఆయన హెలికాప్టర్ వాడినా, విమానం వాడినా, అది ప్రభుత్వ ఖర్చులో పెట్టినా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో ఎక్కడ ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అదొక ప్రోటోకాల్. కానీ మీరు వ్యక్తిగతంగా మీకు హైదరాబాద్ షూటింగ్లు ఉంటే విమానాల్లో పోయి, మీరు హైదరాబాద్లో మీ ఇంట్లో పనులు ఉంటే మీరు విమానాల్లో పోయి, లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్లు చూసేదానికి విమానాల్లో పోయి ఇవన్నీ పోయినారనుకోండి, ఇవన్నీ పోయినప్పుడు అది మీ వ్యక్తిగతమా, ప్రభుత్వ ఖర్చా అనేది మీరు ఖచ్చితంగా ప్రజలకు తెలపాలి. విమర్శలు, ఆరోపణలు రమ్మంటే ఎందుకు రావు? ఎవరైనా అడుగుతారు కదా. మీరు అడగలే పోయినసారి? ఆయన లండన్కి ఎక్కడికో పోతే కూతురులు చూడడానికి పోతే ఎన్ని మాటలు చెప్పారు. మీరు సూట్ కేసులతో పోయాడు, ఆడ విమానాలు ఇంధనం మార్చేటప్పుడు అదేంటి ఈ స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకోవడానికి దోచుకున్న డబ్బంతా తీసుకెళ్ళాడు, ఏమేమో రాశారు కదా. మీరేం మామూలుగా రాశారా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తున్నారు అనేదే ఇక్కడ అభ్యంతరం. మీరు కొలంబో క్రికెట్ చూసేకపోయినారా, చూసేకపోయినారా అనే దాంట్లో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు మంత్రులైనంత మాత్రాన మీకు వ్యక్తిగత ఇష్టాలు ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరు రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది అంటున్నారు. మీరు మీ ప్రభుత్వ పర్యటనలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఈ 2 ఏళ్లలో మీరు విమానాలు, హెలికాప్టర్లు అద్దెలు ఎంత కట్టారు, ఎంత ఖర్చు? మీ వ్యక్తిగత పర్యటనలకు మీ సొంత జోబులో నుంచి మీరు ఎంత ఇచ్చారు? ఇది లెక్క చెప్పండి చాలు. దాని పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు లోకేష్ గారు ₹1,00,00,000 ఖర్చు అయిందని వీళ్ళు ఆరోపణ చేశారు. లోకేష్ గారు ఆ ప్రైవేటు విమానం ఎవరిది, వాళ్ళకి ఎవరికి అద్దె కట్టాడు, అంటే ఏది కూడా ఊరికే పాత సినిమాలలో సూట్ కేసులు మార్చుకోరు కదా. లెక్కలు ఉంటాయి కదా పెద్దానికి. ఆ విమానం అనేది ఒక సంస్థ. ఆ సంస్థకు మీరు డబ్బు చెల్లిస్తారు. ఎలా చెల్లిస్తారు? ఏదో చెక్కో బ్యాంక్ ట్రాన్స్ఫరో చేస్తారు. అవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవి పెట్టండి బయట. ఇవి పెట్టి ఇదిగోనయ్యా నా సొంత ఖర్చు, ఇదిగో నా సొంతం, నేను క్రికెట్ చూడడానికి వెళ్ళిన నా ఖర్చును నా అకౌంట్లో నుంచి నేను పలానా విమాన సంస్థకు ట్రాన్స్ఫర్ చేశాను, పలానా హెలికాప్టర్ సంస్థకు నేను ట్రాన్స్ఫర్ చేశాను. చూసుకోండి లెక్కలు. ట్రాన్స్పరెంట్గా ఉంటే
మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. మీరు ట్రాన్స్పరెంట్గా కాకుండా ట్వీట్లు చేస్తే అడుగుతారు. మీరు ట్వీట్లు చేసే బదులు ఆ బిల్లు పెట్టండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదో ఉంటుంది కదా, విమానానికి కట్టిన వీళ్ళ ₹1,00,00,000 అంటున్నారు. ₹1,00,00,000, 50,00,000, 30,00,000, 70,00,000 ఎంతో కొంత ఉంటుంది కదా, లక్షల్లోనే ఉంటుంది కదా ఖర్చు అంతా కూడా. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇవన్నీ మాడుతున్నారు కదా మీరు. మరి ₹1,00,00,000 పెట్టి మీరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి మీ సొంతం మీ వ్యక్తిగత అభిరుచి కూడా కావచ్చు. మీరు ఎలా వెళ్తారు మీరు? అంటే మీకు మీ డబ్బే కావచ్చు, మీ డబ్బే కావచ్చు ₹1,00,00,000. కానీ ₹1,00,00,000 ఒక కొన్ని గంటలు మ్యాచ్ చూడడానికి మీరు ఖర్చు పెట్టారు అంటే మీకు పేద ప్రజల కష్టాలు ఎలా అర్థమవుతాయి? ఎలా అర్థమవుతాయని మమ్మల్ని నమ్మంటారు? మీరు రియల్గా ప్రజల కోసం పనిచేస్తున్నారా? మీరు సంపాదించుకున్న డబ్బులు అంటే నేను చెప్పేది అక్రమం అనే మాట నేను అనడం లేదు. మీరు మీ వ్యాపారాల్లో ఎలాగైనా సంపాదించుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మీ డబ్బుని వృధా చేస్తున్నారా? వృధా చేస్తున్నారని అడిగే హక్కు ఈ ప్రజలకు ఉంది కదా. అంటే మా డబ్బే కదా, మేము మా సొంత డబ్బు మీకు ఏం చేసుకుంటే మీకేమని కూడా అడగచ్చు. మీరేందుకు మరి ప్రజలు పొద్దుస్తమానం ప్రజల కష్టాల్లో ఉన్నారు అనే మాట ఎందుకు మాడతారు? ప్రజల కష్టాల్లో ఉన్న వాళ్ళు మీరు వ్యక్తిగతంగా కూడా ఎలా ఉండాలి? మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు ఉన్నారా? పూర్వం ఎలా ఉండేవాళ్ళు చాలామంది నాయకులు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లా మనం ఎన్నో పేర్లు చెప్పుకుంటాం కదా. ఒక రైలు ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రులు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సరే, మీరు మిమ్మల్ని రాజీనామా చేయమని ఎవరు అడగరు. కానీ మీ వ్యక్తిగత జీవితం కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కదా. దాన్ని నేను అన్ని ఫలానా పార్టీ అని అనను. నేను అన్ని పార్టీల నాయకులు విపరీతమైన ఆడంబరాలను జనాలకు చూపిస్తున్నారు. ఇదంతా కూడా జనాలకి ఒక రకమైన ఏమంటారు, కోపం వస్తూ ఉంది. మేము రోజువారీ జీవితానికి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే వీళ్ళు చూడు తెల్లారు లేస్తే ప్రైవేట్ జెట్ విమానాల్లో తిరుగుతున్నారు, వీళ్ళేమో నాయకులు, వీళ్ళే మన జీవితాలను వీళ్ళేం మారుస్తారు, వీళ్ళకి అసలు మన జీవితం పట్ల కనీసం అవగాహన కూడా లేదు అనే అభిప్రాయం వస్తుంది కదా. అంటే మరి ఇంకా కొత్త నాయకులు ఎవరైనా వస్తారా? మీరు చెప్పినట్టు అనేక విలువలకు కట్టుబడిన వాళ్ళు అంటే రారు. సిస్టమ్ అలా లేదు కాబట్టి మనం ఏదో పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ ఆదర్శాలు ఇవన్నీ మాడుకొని ఆదర్శ నాయకులను చూడాల్సిందే. కానీ కొత్తగా వచ్చే వాళ్ళంతా ఇట్లే వస్తారు. పోనీ మీరు ఏమైనా చూసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కనీసం దానికి లెక్కలు చెప్పండి. మీ సొంత డబ్బు ఇలా ఖర్చు పెట్టానయ్యా అని లెక్క చెప్పండి. వైసీపీ వాళ్ళు ఇంకేం మాట్లాడరు కదా. వాళ్ళకి అసలు మొహం మీద కొట్టినట్టుగా మీరు సమాధానం చెప్పారు. మీరు ట్వీట్లో చెప్తే ఏం ప్రయోజనం? బిల్లులు అడుగుతున్నారు వాళ్ళు. బిల్లు చూపించండి. ఓకే. ఏమో అది చూపించడానికి ఏం అభ్యంతరమో కానీ మీరు అన్నట్లుగా నిజంగానే ఆయన ఇలా తన ఖర్చుతో తను అక్కడికి వెళ్ళి తన ఆనందం కోసం అది చూసినా కానీ దీంట్లో ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. పైగా ఆయనకు వచ్చిన పేరు కూడా ఏం లేదు. అదేదో ఎక్కడో ఏదో వెనకబడిన ప్రాంతానో ఇంకోటనో దాన్ని ఏదో తీసుకుని ఇదిగో నా విరాళంగా నేను ఇక్కడ కోటి ఇచ్చాను అని చెప్పుకుంటే ఇంకా ఎంత బాగుండేది. ఆయనకే మంచి పేరు వచ్చి ఉండేది. మ్యాచ్ చూసి వచ్చానంటే ఎవరు పట్టించుకోరు. అదేదో ఆయన సొంతంగా ప్రభుత్వం తరపున కాదు, నా సొంతం డబ్బు నుంచి ₹1,00,00,000 ఇచ్చానంటే అది చాలా గర్వంగా ఉంటుంది. అదే కదా, మీకు ₹1,00,00,000 మీరు మ్యాచ్ చూడడానికి ఖర్చు పెట్టినారు అంటే మీకు ఇంకా మీరు చెప్పే ప్రజలను మీరు మీ వాళ్ళ కష్టాలను నిజంగా గుర్తించే పరిస్థితిలో ఉన్నారా? ₹1,00,00,000 అంటే కనీసం 100 మంది విద్యార్థులకు చదువులు ఫీజులు అన్నీ కట్టేయచ్చు. అవును, అందులో నేను చెప్పేది ఒక రేంజ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్థాయిలో ఉండేవాళ్ళు. అవును, అదే స్కూల్ని కూడా చూస్తున్నారు కాబట్టి దానికి ఎక్కడన్నా ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. సరేలేండి, సొంతంగా ఇంకేం చేసుకోకూడదా అని అదొక క్వశ్చన్ వస్తుంది. సొంతంగా మేమేమి ఇలా ఉండకూడదా, మా ఇష్టము మా డబ్బు అనే దాంట్లో వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. కానీ మీరు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇలా ఉండకూడదు అనేది. పోనీ ఉన్నారో అనుకుందాం, గతంలో జగన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇన్నెన్ని ఆరోపణలు ఇన్నెన్ని దారుణమైన మాటలు అన్నారు? మరి అన్ని ఆరోపణలు అన్ని మాటలు అనగలిగినప్పుడు మీరు ఎలా ఉన్నారో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మీకు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసుకోవాలి కదా. ఆయన ఏదో తాడేపల్లి నుంచి ఇంకెక్కడికో ఒక 100 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో పోతున్నాడని మీరు ఆ రోజు విమర్శలు చేశారు. మీరేమో నడుచుకొని పోతున్నారా? ఏమన్నా మీరు కూడా హెలికాప్టర్లు విమానాల్లోనే కదా తిరుగుతున్నారు. మరి మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరు విపరీతంగా వస్తుంది ఎందుకు మీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నీ మీకు కరెక్ట్గా కనిపించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదీ తప్పుగా ఎందుకు కనిపిస్తుంది మీకు? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.